ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్ తీరుపై భారత్లో ఆందోళనలు మొదలయ్యాయి. భారీ టారిఫ్లకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. బాయ్కాట్ అమెరికన్ బ్రాండ్స్ ఉద్యమం మొదలైంది. అమెరికా ఉత్పత్తులపై బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది బాయ్కాట్ అమెరికా హ్యాష్ ట్యాగ్స్ అనేవి. ప్రస్తుతం మనం చూడొచ్చు పెప్సికో, కోకోకోలా, కేఎఫ్సి, పిజ్జా హట్, డొమినోస్ పిజ్జా, బర్గర్ కింగ్, సబ్వే, మెక్డొనాల్డ్స్, స్టార్బక్స్ ఈ కంపెనీలన్నీ కూడా భారతదేశంలో భారీగా విక్రయాలు చేస్తున్నాయి. కానీ ఈ ఒక్క కంపెనీ కూడా భారతదేశానికి కాదు, అమెరికాకు చెందిన బహుళజాతి కంపెనీలు ఇవే. అందుకే ఇప్పుడు వీటిపై భారతదేశంలో వ్యతిరేకత మొదలైంది. ఇవే కాదు, అమెజాన్, యాపిల్ లాంటి ఇంకా చాలా ప్రముఖ యుఎస్ బ్రాండ్లు బహిష్కరణ పిలుపులను ఎదుర్కొంటున్నాయి. భారత్పై ట్రంప్ 50% సుంకాలు విధించడంతో బాయ్కాట్ అమెరికన్ బ్రాండ్స్ ఉద్యమాన్ని మోదీ మద్దతుదారులు అలాగే పలువురు భారతీయులు లేవనెత్తారు. అమెరికా ఉత్పత్తులు నిషేధించి దేశ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ కూడా వారు పిలుపునిస్తున్నారు. 3 రోజులు బాయ్కాట్ అమెరికా ఉద్యమం మొదలవ్వగా అది క్రమంగా తీవ్రంగా మారుతోందని కూడా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా వేదికగా బాయ్కాట్ అమెరికా హ్యాష్ ట్యాగ్స్ అయితే ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీల పేర్లే కాదు, బాయ్కాట్ గూగుల్ పే, బాయ్కాట్ ఫోన్ పే అనే హ్యాష్ ట్యాగులు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం వినియోగదారుల ఫోరంలు అలాగే సామాజిక మాధ్యమాల కమ్యూనిటీ గ్రూప్లు ఇప్పుడు స్థానికంగా తయారు చేసిన ప్రత్యామ్నాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని డిమాండ్ పెరిగింది. అయితే కొంతమంది యూజర్లు భారతదేశానికి చెందిన పేమెంట్ యాప్ల వైపు కూడా మొగ్గు చూపాలని ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు పిలుపునిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. సంపన్న వినియోగదారులు కూడా ఉన్నారు. అమెరికాకు భారత్ కీలకమైన మార్కెట్. అమెరికా బ్రాండ్కు భారత్లో భారీ డిమాండ్ కూడా ఉంది. దీంతో చాలా యుఎస్ కంపెనీలు భారత గడ్డపై కాలు భారీగానే లాభాలు పొందుతున్నాయి. భారతదేశం మెటా యొక్క వాట్సాప్కు వినియోగదారుల పరంగా అతిపెద్ద మార్కెట్. డొమినోస్కు ఎక్కువ రెస్టారెంట్లు భారత్లోనే ఉన్నాయి. పెప్సీ మరియు కోకోకోలా వంటి డ్రింక్స్ కంపెనీలు భారత్ పెద్ద మార్కెట్గా ఉంటుంది. కొత్త యాపిల్ స్టోర్ తెరిచినప్పుడు లేదా స్టార్బక్స్ కేఫ్ డిస్కౌంట్లను ఇచ్చినప్పుడు ప్రజలు ఇప్పటికీ క్యూలో నిలబడతారు. ఇప్పుడు అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ భారత్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండడంతో ఆ దేశ ఉత్పత్తులను మన దేశంలో వ్యతిరేకించాలని డిమాండ్ అయితే ప్రస్తుతం ఊపందుకుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బీజేపీతో అనుబంధం కలిగి ఉన్న స్వదేశీ జాగరణ్ మంచ్ సంస్థ విదేశీ బ్రాండ్లను దూరంగా ఉంచారని ప్రజలను కోరుతూ భారతదేశం అంతటా కూడా ప్రస్తుతం అక్కడ ర్యాలీలు చేస్తున్నట్లు కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిపై భారతీయుల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. భారత్తో పాటు ఇతర దేశాలపై ఎడాపెడా సుంకాలు విధిస్తున్న ఆయన తీరును వారు తప్పుపడుతున్నారు. ఒకప్పుడు ట్రంప్కు మద్దతు ఇచ్చారు. అమెరికాకు ఆయనే మళ్లీ అధ్యక్షుడు కావాలని కోరుకున్న వారు సైతం ఇప్పుడు ఆయన వద్దంటే వద్దు అని తెగేసి చెప్తున్నారు. ఈ మేరకు ఆన్లైన్ వేదికగా పలు సామాజిక మాధ్యమాల్లో ట్రంప్కు అలాగే అమెరికా ఉత్పత్తుల కంపెనీలకు వ్యతిరేకంగా ప్రచారం అయితే ఇక్కడ తీవ్రమైందని మనం చెప్పుకోవచ్చు. అలాగే అమెరికా ఉత్పత్తులు కంపెనీలకు వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం చేస్తున్నారు. అమెరికా కంపెనీలు బాయ్కాట్ చేయాలని ట్రంప్ చర్యలను ప్రతిఘటించాలంటూ కూడా కొందరు భారతీయులైతే పిలుపునిస్తున్నారు. అలాగే భారత్లో ఎక్స్ వేదికగా ట్రంప్ వ్యతిరేక యాంటీ ట్రంప్ సెంటిమెంట్ అయితే పెరిగిపోయిందని కూడా ఇక్కడ మనం గుర్తించాలి. అలాగే ఈ నెల 1 నుంచి 7 మధ్య వచ్చిన పోస్టులను పరిగణలోనికి తీసుకుంది. రష్యా నుంచి చమురు ఉత్పత్తుల కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై ట్రంప్ ఇప్పటికే 25% సుంకాన్ని విధించారు. పెనాల్టీగా పేర్కొంటూ ఈ నెల 28న మరో 25% టారిఫ్ను విధించేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమైన విషయం కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్పై ఆయన విధించిన టారిఫ్ పెరుగుదల భారతీయుల్లో ఈ ఆగ్రహానికి కారణమైంది కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అమెరికా కంపెనీలు టార్గెట్ చేసుకుంటూ వాటిని బాయ్కాట్ చేయాలన్న క్యాంపెయిన్ ఎక్స్లో తీవ్రమైందని కూడా చెప్పుకోవచ్చు. అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారాల లక్ష్యంగా వాటిని నిషేధించడం అంటే బ్యాన్, బాయ్కాట్ చేయాలనే కీలక పదాలను కలిగి ఉన్న 47,000కు పైగా ఎక్స్ పోస్టులు గత 7 రోజుల్లో పబ్లిష్ అయినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇందులో 10,000 వరకు పోస్టులు కోకోకోలాను బ్యాన్ చేయాలన్నాయి. 9,100కు పైగా పోస్టులు మెటాకు చెందిన ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ను టార్గెట్ చేసుకున్నాయి. స్టార్బక్స్ను బాయ్కాట్ చేయాలని 5,200కు పైగా పోస్టులు డిమాండ్ చేశాయి. ఇక 2,700 పోస్టులు పిజ్జా హట్ను, 5,000కు పైగా పోస్టులను కేఎఫ్సీని టార్గెట్ చేశాయి. కనీసం 10,000 పోస్టులు
బాయ్కాట్ అమెరికా అనే కీలక పదాలను కలిగి ఉన్నాయి. ఈ నెల 1 నుంచి 7 వరకు మనం చూస్తే అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు భారత్లోని ఎక్స్ వినియోగదారులు ఈ పోస్టులు చేశారు. ఆగస్టు 7న భారత్పై ట్రంప్ తొలి దశలో విధించిన 25% సుంకాలు అమల్లోకి వచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే. ట్రంప్కు వ్యతిరేకంగా కూడా ఆన్లైన్ క్యాంపెయినర్లు బాగా పెరిగినట్లు కూడా మనకి తెలుస్తోంది. ట్రంప్ తీరుపై ఆగ్రహంతో ఉన్న భారతీయులు ఆయనకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆన్లైన్ క్యాంపెయిన్లో భాగస్వాములయ్యారు. 1500కు పైగా పోస్టులు, ట్రంప్ ఈజ్ అన్ఫిట్ ఫర్ ఆఫీస్ అనే హ్యాష్ ట్యాగ్తో, అరెస్ట్ ట్రంప్ అనే హ్యాష్ ట్యాగ్, కీలక పదాలతో కూడిన పోస్టులు 1900 ఉన్నాయి. దాదాపు 300 మంది నెటిజన్లు వ్యక్తిగత దూషణలు, అవమానపరిచే పదాలతో 3000కు పైగా పోస్టులు చేశారు. అమెరికా అధ్యక్షుడిని టార్గెట్ చేసుకుంటూ ఇలాంటి పదాలను వినియోగించే ధోరణి ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. గత 7 రోజుల్లో అంతర్జాతీయంగా 2.84 లక్షలకు పైగా ఎక్స్ పోస్టులు అలాంటి పదాలను కలిగి ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పటికే కెనడా, యూరోప్ దేశాల్లో కూడా ట్రంప్ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇటు ట్రంప్ టవర్పై అధిక పన్ను విధించాలి అంటూ కూడా ఒక రకమైన గందరగోళం అయితే సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ట్రంప్ టవర్పై చర్చ నడుస్తోంది. ట్రంప్ విధిస్తున్న సుంకాలకు ప్రతిగా హైదరాబాద్తో పాటు గురుగ్రామ్, కోల్కతా, ముంబై, పూణేలో గల ట్రంప్ టవర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో విలాసవంతమైన అపార్ట్మెంట్ల కొనుగోళ్లపై భారీ పన్నులు విధించాలని పలువురు సోషల్ మీడియా యూజర్స్ కూడా ప్రస్తుతం అభిప్రాయపడుతున్నారని కూడా చెప్పొచ్చు. ఎస్, మొత్తంగా అయితే పెప్సికో, కోకోకోలా, కేఎఫ్సి, పిజ్జా హట్, డొమినోస్ పిజ్జా, బర్గర్ కింగ్, సబ్వే, మెక్డొనాల్డ్స్, స్టార్బక్స్ ఈ కంపెనీలన్నీ కూడా భారతదేశంలో భారీగా విక్రయాలు చేస్తున్నాయి. కానీ ఈ ఒక్క కంపెనీ కూడా భారతదేశానికి కాదు, అమెరికాకు చెందిన బహుళజాతి కంపెనీలు ఇవి. అందుకే ఇప్పుడు వీటిపై భారతదేశంలో వ్యతిరేకత మొదలైపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇవే కాదు, ఇటు అమెజాన్, యాపిల్ లాంటి ఇంకా చాలా ప్రముఖ యుఎస్ బ్రాండ్లు బహిష్కరణ పిలుపులను ప్రస్తుతం ఎదుర్కొంటున్నాయని కూడా మనం చెప్పుకోక తప్పదు. భారత్పై ట్రంప్ 50% సుంకాలు విధించడంతో బాయ్కాట్ అమెరికన్ బ్రాండ్స్ ఉద్యమాన్ని అయితే మోదీ మద్దతుదారులు కావచ్చు, ఇటు భారతీయులు కూడా లేవనెత్తుతున్నారు. అమెరికా ఉత్పత్తులను నిషేధించి దేశ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు ఈరోజు పిలుపునిస్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. 3 రోజుల నుంచి కూడా బాయ్కాట్ అమెరికా ఉద్యమం మొదలవగా అది క్రమంగా కూడా ఈరోజు తీవ్రంగా మారుతోందని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు సోషల్ మీడియా వేదికకు కూడా బాయ్కాట్ అమెరికా హ్యాష్ ట్యాగ్స్ అయితే ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. ఈ కంపెనీల పేర్లే కాదు, బాయ్కాట్ గూగుల్ పే, బాయ్కాట్ ఫోన్ పే అనే హ్యాష్ ట్యాగ్స్ కూడా ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నాయి. వినియోగదారుల ఫోరంలు, సామాజిక మాధ్యమాల కమ్యూనిటీ గ్రూపులు ఇప్పుడు స్థానికంగా తయారు చేసిన ప్రత్యామ్నాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలనే డిమాండ్ కూడా అమాంతం పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది యూజర్లు భారతదేశానికి చెందిన పేమెంట్ యాప్ల వైపు కూడా మొగ్గు చూపాలని పలువురు పిలుపునిస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం మన భారతదేశం. సంపన్న వినియోగదారులు కూడా ఉన్నారు. అమెరికాకు భారత్ కీలకమైన మార్కెట్గా కూడా భావిస్తూ ఉంటారు. అమెరికా బ్రాండ్కు భారత్లో భారీ డిమాండ్ ఉంది. దీంతో చాలా యుఎస్ కంపెనీల్లో భారత గడ్డపై కాలు భారీగానే లాభాలు పొందుతున్నాయి. కాలు పెట్టి భారతదేశం మెటా యొక్క వాట్సాప్కు వినియోగదారుల పరంగా కూడా అతిపెద్ద మార్కెట్ అని చెప్పుకోవాలి. డొమినోస్కి ఎక్కువ రెస్టారెంట్లు భారత్లోనే ఉన్నాయి. పెప్సీ మరియు కోకోకోలా వంటి డ్రింక్స్ కంపెనీలకు భారత్ పెద్ద మార్కెట్ గా కూడా ఉంటుంది. కొత్త యాపిల్ స్టోర్ తెరిచినప్పుడు లేదా స్టార్బక్స్ కేఫ్ డిస్కౌంట్లను ఇచ్చినప్పుడు కూడా ప్రజలు ఇప్పటికి కూడా క్యూలో నిలబడుతూ ఉంటారు. ఇప్పుడు అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ మాత్రం భారత్ కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండడంతో ఆ దేశ ఉత్పత్తులను మన దేశంలో వ్యతిరేకించాలని డిమాండ్ కూడా ప్రధానంగా ఊపందుకుందని చెప్పుకోవచ్చు. బీజేపీతో అనుబంధం కలిగి ఉన్న స్వదేశీ జాగరణ మంచు సంస్థ విదేశీ బ్రాండ్లను దూరంగా ఉంచాలని కూడా ప్రజలను కోరుతూ భారతదేశం అంతటా కూడా ప్రస్తుతం ర్యాలీలు నిర్వహిస్తోంది. जाने वाला पैसा है उसको भारत रोकने वाला है। हम भारत सरकार से इस बात का आग्रह कर रहे हैं कि अपने रॉयल्टी कानूनों में बदलाव लाए और एक पैसा भी रॉयल्टी के रूप में यहाँ से अमेरिका में या दूसरे देशों में न जाए। हम ये देखते हैं कि अमेरिका ने, जैसे कि अभी दीपक शर्मा प्रदीप जी कह रहे थे, अमेरिका ने तय किया कि भारत पर पहले 5% लगाया, भारत भारतीयों पर जो अपना पैसा यहाँ भेजते थे उसको 1% पर लाए हैं। लेकिन वो तो 1% पर लाए हैं, हमने 100% करना है। और किसी भी प्रकार के यहाँ से जो रेमिटेंसेस भारत विदेशी कंपनियां, अमेरिकी कंपनियां यहाँ से लेकर के जाती हैं, उनको रोक लगानी है। विदेशी कंपनियां भारत छोड़ो।